చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 1:30 కల్లా రిప్లై ఇచ్చి ప్రధానమంత్రి గారిని కలవడం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. అంచేత కొంచెం మీరు సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులు కూడా ఫైనాన్స్ మినిస్టర్కి రిప్లై అవ్వాలా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా 1:30 కల్లా కంప్లీట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిన కోరుతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ ఈవేళ పాపం మాధవి గారు వేశారు, కానీ వారు విప్పుగా ఉన్నారు కాబట్టి క్వశ్చన్ వేయడానికి అర్హత లేదు. ఆ సీఎం గారు డిసైడ్ చేయాలి, నాకు ఏం కాదు. మాట్లాడిన తర్వాత ఇస్తారు లాస్ట్లో, ఆ సీఎం ఒప్పుకుంటారు. అలాగే సార్, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, దాన్ని పాటించాలి కదా. నేను విప్పులు కూడా నేను భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్నీ కూడా విప్పులు ఎవరు కూడా మాట్లాడలేదని సాంప్రదాయం ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త సాంప్రదాయం సృష్టించడం మంచిది కాదు. సీఎం గారు మీరు మాట్లాడుకుని నిర్ణయానికి రండి, దాన్ని నేను ఫాలో అవుతా. సంప్రదాయం ఉన్నాయి సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 84లో కానీ 85లో కానీ అప్పటి నుంచి కూడా అది చీపీ మాట్లాడేవాడు కాదు, కానీ సార్ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు సార్. దాదా క్వశ్చన్ నెంబర్ 22 సభ్యులు రాలేదు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 23 కార్మిక శాఖ మంత్రి గారు. కార్మిక శాఖ మంత్రి గారు రాధాకృష్ణ గారు రాలేదా? సభ్యులు వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ మొదలుతామండి ప్లీజ్, విత్ యువర్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 24 రామానాయుడు గారు మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు వ్యయం దాదాపు 17,050 కోట్లు మరియు 2 దశల్లో అమలు చేయడానికి ప్రతిపాదించడం అయినది. మొత్తం 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి నదిలో వచ్చేటువంటి వరద నీరు 63.20 టీఎంసీల సరఫరా చేయాలని ప్రతిపాదించడం అయినది. ఏదైతే మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి. వంతాల రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారి సమాధానం చూస్తే చాలా నిరాశ కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష. మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు. మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్స్ వచ్చాయి అధ్యక్ష. అంతేకాకుండా ఉత్తరాంధ్రకి కూడుమడకి 84,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీసీ జెన్కో జాయింట్గా ఈ నెల 29వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం. దీంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిగా వారు వచ్చింది ఉత్తరాంధ్ర వచ్చి పోలవరం లెఫ్ట్ కెనాల్ చూడటం జరిగింది అధ్యక్ష. 1.5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తామని, దానికి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగినటువంటి విషయం అధ్యక్ష. వాటితో పాటు పోలవరం వల్ల ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఉత్తరాంధ్ర గురించి మీకు తెలియదు కాదు, అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది. ఒకప్పుడు చరిత్ర చూస్తే ఉత్తరాంధ్ర విజయనగరం కానీ బొబ్బిలి రాజుల హయాంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉజ్వలంగా ప్రకాశించినటువంటి
ప్రాంతం ఈరోజు వలసలు చూస్తే దేశంలో ఎక్కడ చూసినప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే వలసలకు వెళ్తున్నారు అధ్యక్ష. చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి హైదరాబాద్ వెళ్ళి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తున్న ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే జీవనాధారం లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే విద్యలో కానీ, ఆదాయంలో కానీ, ఆరోగ్యంలో కానీ, పర్ క్యాపిటా ఇన్కంలో కానీ చాలా తక్కువగా ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంటే అత్యంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఉత్తరాంధ్రలో చాలామంది క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న సందర్భంలో గతంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉద్దానంలో అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడానికి దోహదపడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాటి ప్రత్యేకమైనటువంటి వైద్యశాలలు, త్రాగునీటికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేశారు అధ్యక్ష. ఒకప్పుడు విద్యల నగరంగా విజయనగరం ప్రకాశిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ రాష్ట్రంలోనే, ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత తక్కువ లిటరసీ రేట్ ఉన్నది విజయనగరం జిల్లా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాంతంగా, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, గిరిజనులు కూడా ఎక్కువ మంది చనిపోతున్నటువంటి విషయం మీకు తెలుసు అధ్యక్ష. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ అత్యధిక శాతం చనిపోతున్నది ఉత్తరాంధ్రలో అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్లో, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి అంశాలు అధ్యక్ష. వీటన్నిటికీ కూడా సరైనటువంటి అభివృద్ధి బాటలు తీసుకువెళ్ళాలంటే నీరుని, మనం గోదావరి జలాల్ని పూర్తిగా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. వీటికి గతంలో మనకు స్వతంత్రం రాకముందే సొంటి రామమూర్తి గారు పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఇచ్చాపురం వరకు గ్రావిటీ మీద నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ బచావతి ట్రిబ్యునల్ వచ్చాక హైట్ తగ్గించి 45 మీటర్లు చేశాక మనకి విశాఖ జిల్లా వరకే, అనకాపల్లి వరకే ఆగిపోతుంది అధ్యక్ష గ్రావిటీ మీద వచ్చినటువంటి నీరు. దాన్ని సప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు 2004-09 గవర్నమెంట్ ఉన్నప్పుడు 2009లో దీని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 3 ప్రకారంగా 7,214 కోట్ల రూపాయలతో 8 లక్షల ఎకరాలు ఉత్తరాంధ్రలో సాగు అవడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీకు ఉత్తరాంధ్రలో ఉన్నది 30,000 ఎకరాలు సాగుకి అవసరమైనటువంటి భూమి ఉంటే అందులో 8 లక్షల ఎకరాలకే 10 లక్షల ఎకరాలకి సుమారుగా నీరు చెరువుల ద్వారా కానీ, నదుల ద్వారా కానీ అవుతుంది తప్పితే ఇంకా 24 లక్షల ఎకరాలు ఇంకా నీటికి అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష. ఈ రకంగా చేయడం, ఆ రోజు కాటన్ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజ్ కట్టడం వల్ల మనకి 4 జిల్లాలు సెంట్రల్ డెల్టా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే కార్యక్రమం ఏ రకంగా జరిగిందో ఉత్తరాంధ్ర కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాజెక్టు అత్యవసరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు 2009లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అది ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారులకు వచ్చినప్పుడు మేమైతే అప్పుడు ఈ ఉత్తరాంధ్ర సుజల సేవంతో కూడా పోరాటం చేశాం అధ్యక్ష. వారు స్పందించి వెంటనే 2,000 కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి 2017లో జరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మరి ఎక్కువ నిధులు కేటాయించి ఈ పనులు వెంటనే మొదలు పెట్టేటట్టు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఇందులో మనకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి సంబంధించి ఎక్కువగా విజయనగరానికి 3,65,000 ఎకరాలు సాగు అయ్యేటువంటి అవకాశం, విశాఖపట్నం జిల్లాకి ఉభయ అది కలిసినటువంటి పాత జిల్లాలకి మీకు 3 లక్షలు వస్తుంది, శ్రీకాకుళం జిల్లాకి 85,000 ఎకరాలు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 16 నదులను కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంతో ఇచ్చాపురం వరకు కూడా వెళ్తుంది అధ్యక్ష. భవిష్యత్తులో ఇంటర్ స్టేట్స్ కంబైన్ చేసేటప్పుడు మహానది నుంచి ఈ కాలువ ద్వారానే మనం నీరు తీసుకోవడానికి కావాల్సినటువంటి విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. వీటికి మరి మీరు వెంటనే ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఇవి ఏవైతే ఉన్నాయో ఇందులో సుమారు 7 రిజర్వాయర్స్ ఉన్నాయి అధ్యక్ష. సుమారు పెదపూడిలో, విశాఖపట్నం జిల్లాలో పెదపూడి భూదేవి ట్యాంకు, వీరనారాయణం, తాటిపూడి ఎక్స్టెన్షన్ రిజర్వాయర్ విజయనగరంలో, అదేవిధంగా కొండగండేరు, మర్రివలస, బూర్జవలసలో
3 రిజర్వాయర్లు మొత్తంగా 7 రిజర్వాయర్లు వస్తాయి అధ్యక్ష. పుష్కలంగా దీనివల్ల 63 టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉంది. అది కూడా వరద నీరు వాడుకునేటువంటి మంచి అవకాశం. కాస్ట్ బెనిఫిట్ రేషియోలో ఉభయ రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దీనికి పేరుంది అధ్యక్ష. అప్పట్లో అయితే ప్రాణహిత చేవల తీసుకున్నప్పుడు 40,000 కోట్ల రూపాయలతో 12 లక్షల ఎకరాలు అయితే ఇది 7,000 కోట్ల రూపాయలతో 8 లక్షల ఎకరాలు సాగు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మంచి ప్రాజెక్టు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే మన 3 జిల్లాలు సస్యశ్యామలు అవుతాయి. కాబట్టి అధ్యక్ష మీరు కూడా శ్రద్ధ తీసుకొని మీరు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం తీసుకునే విధంగా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారు ఈ 5 సంవత్సరాలు అనేటువంటి దృఢ విశ్వాసంతో వారు ఉత్తరాంధ్ర ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, అంతేకాకుండా శారదా రివర్ మీద 2 బ్యారేజెస్ 3 బ్యారేజెస్ ప్రపోజ్ చేస్తే గతంలో 1 బ్యారేజ్ అయింది అధ్యక్ష. తర్వాత 2 బ్యారేజీలు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆ బ్యారేజెస్ కూడా తీసుకొని అక్కడ వరద నీరును ఉపయోగించుకునే విధంగా అత్యంత తక్కువ ఖరీదుతో పెట్టేటువంటి ప్రాజెక్టులు అవి. దానివల్ల సుమారు 20,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క బ్యారేజ్ వల్ల అవుతుంది. కాబట్టి అవి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ, మంత్రి గారు దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో విధంగా ప్రపంచ బ్యాంకో ఇతర ఆర్థిక సంస్థలతో మాట్లాడి చేయాల్సిందిగా, దీని గురించి ప్రత్యేకమైనటువంటి మీకు ఈ ఉత్తరాంధ్ర సభ్యులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు అనుకున్నాం, ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చాలా ఇంపార్టెంట్, 3 జిల్లాలకు చాలా ఉపయోగపడే ప్రాజెక్ట్. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేయకొచ్చి మనకి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ దానికి సమాధానం చెప్పాల్సి కోరుతున్నాను.